యేసుప్రభువారి శ్రేష్టమైన ఘనమైన నామంలో శుభములు తెలియజేస్తా ఉంటున్నాం. 3 సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తా ఉంటున్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఇక కొరింథీ సంఘానికి చెప్పిన ఈ పొడుగు ఉత్తరాన్ని ముగింపులోనికి తీసుకొనొచ్చేస్తున్నాడు. ముగింపులోనికి తీసుకొనొస్తూ ఆయన అంటున్నాడు, అర్పణల విషయమై అంటున్నాడు. ఎక్కడైతే ఫలానా విషయమై అని అంటున్నాడో అంటే కొరింథీ వాళ్ళు అపోస్తలుడైన పౌలుకి ఒక ఉత్తరాన్ని పంపిస్తా వచ్చారు. ఆ ఉత్తరంలో వారికి ఏవైతే అనుమానాలు ఉంటా వచ్చాయో, ఆ ఉత్తరంలో ఏవైతే వాళ్ళకి అర్థం కాకుండా కొన్ని సంశయాలు ఉంటా వచ్చాయో అవన్నీ పౌలుకి పెడతా వచ్చారు. పౌలు వాటిలన్నిటిని తీసుకొని అంటే కొన్ని విగ్రహాలకు భోజనం విషయంలో, ఆత్మీయ వరాల విషయంలో, వివాహాల విషయంలో ఇలా చాలా విషయాల్లో ఆయన జవాబులు చెప్తూ ఇప్పుడు చివరికి వచ్చేసేటప్పటికి 16వ అధ్యాయం మొదటి వచనంలో అర్పణల విషయంలో అని చెప్తా ఉంటున్నాడు. కనుక పౌలు వాళ్ళకి చాలా ఖచ్చితంగా నేర్పిస్తూ వచ్చే విషయం కేవలం ఆ ఒక్క సంఘానికే కాదు. ఆయన మొదటి 2 వచనాలు చెప్తున్నాడు. గలతీలో ఉంటున్న సంఘాలన్నిటికీ కూడా నేను నేర్పించాను అంటున్నాడు. గలతీలో ఉంటున్న సంఘము అని అనట్లేదు కానీ సంఘాలు అంటున్నాడు. అంటే ఆ దినాల్లో పెద్ద పెద్ద సంఘాలు మనలాగా చూడం కానీ చిన్న చిన్న సంఘాలుగా అక్కడక్కడ గృహాలలో కూడుకుంటా వచ్చారు. కనుక ఈయన ఆ సంఘాలన్నిటికీ చెప్తా ఉంటున్న మాట ఏంటంటే, ఇదిగో మీరు వారం మొదటి దినాన్ని ఎప్పుడైతే చేరొస్తారో అప్పుడు మీ సంపాదన కొలది, మీరు సంపాదించిన కొలది కొంత తీసి మీరు యెరూషలేములో ఉంటున్న పేద ప్రజలకి లేక యెరూషలేములో ఉంటున్న పేద పరిశుద్ధులకి మీరు కొంచెమంత తీయండి అని చెప్తా వచ్చాడు. కనుక ఇక్కడ కొరింథీ సంఘంతో ఆయన మాట్లాడేది వారి స్థానిక సంఘం యొక్క అర్పణ గురించి కాదు. కొరింథీ సంఘంలో ఆయన మాట్లాడేది వాళ్ళ అక్కర్లు తీర్చుకోవడానికి కాదు కానీ వాళ్ళు మిషనరీ ఫండ్ లాగా అంటే అక్కడ ఆ పేదరికంలో ఉంటున్న పరిశుద్ధుల అక్కర తీర్చడానికి వీళ్ళు ఇక్కడి నుంచి పంపించే అర్పణ గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు. ఈ అర్పణ మీరు ఎప్పుడైతే ఆదివారము వస్తారో అప్పుడు ఆదివారము మీరు కొంచెం కొంచెం తీసి పెట్టండి. అప్పుడు నేను వచ్చినప్పుడు ఇక మీరు ఇల్లు తిరిగి యెరూషలేముకు ఒక అర్పణ పంపించడానికి మీరేమి ఈ చాలా దీర్ఘకాలం పట్టే పని చేయనవసరం లేదు. నేను రాగానే వెంటనే ఈ డబ్బులతో నేను ఉత్తరాలు రాసి కొంతమందిని నేను ఆ డబ్బులు తీసుకొని యెరూషలేముకి పంపించవచ్చు. ఒకవేళ మీకు యుక్తం అనిపిస్తే, మీకు అవసరం అనిపిస్తే నేనే ఆ డబ్బులన్నీ తీసుకొని పోతాను అని చెప్తున్నాడు. ఇక్కడ మొహమాటం లేకుండా పౌలు యెరూషలేం పరిశుద్ధుల అక్కర్ని వారి ముందు పెడతా ఉంటున్నాడు. యెరూషలేంలో ఉంటున్న పరిశుద్ధులు పౌలుని పంపించేటప్పుడు చెప్తా వచ్చిన మాట, ఇదిగో సున్నతి, సబ్బాతు ఇవేం అవసరం లేదు. కేవలము రక్తముతో ఉండేవి తినొద్దు. ఆ తర్వాత వ్యభిచారము నుంచి దూరంగా ఉండండి. పేదోళ్ళని జ్ఞాపకం చేసుకోండి అని చెప్పి పంపించారు. కనుక పౌలు ఎక్కడికెళ్ళినా కూడా అన్యుల సంఘాల దగ్గర నుంచి ఆయన ఈ యెరూషలేములో ఉంటున్న పేదోళ్ళకి ఈయన డబ్బులు పంపించే విషయాన్ని ఖచ్చితంగా ప్రస్తావిస్తూ వచ్చాడు. సంఘంలో అక్కర చెప్పడం తప్పే కాదు. కనుక పౌలు సంఘంలో అక్కర తెలియజేస్తూ వచ్చాడు. ఆ అక్కర చొప్పున ఆయన పంపిస్తూ వచ్చాడు. ఎందుకంటే యెరూషలేములో చాలా పేదరికం, వాళ్ళు బానిసత్వంలో ఉండేవాళ్ళు, చాలా రాజకీయంగా కలవరం చెందిన ప్రాంతం కనుక వాళ్ళకి ఈ ఆర్థికంగా చాలా ఇబ్బందులు గుండా వెళ్తా వచ్చారు. అయితే కొరింథు సంఘం, గలతీ, ఎఫెసీ ఇవన్నీ చాలా కీలకమైన పట్టణాలు, వ్యాపార పట్టణాలు గనుక వాళ్ళ దగ్గర కొంచెం డబ్బు ఎక్కువగానే వస్తూ ఉంటుంది. అంటే వాళ్ళు విపరీతమైన సమృద్ధిలో ఉన్నారని ఏం కాదు కానీ యెరూషలేం కంటే కొంచెం మెరుగైన పరిస్థితిలో ఉన్నారు కాబట్టి ఇక్కడి నుంచి ఆయన యెరూషలేంకి సహాయం చేసే విషయంలో చాలా క్రమబద్ధంగా మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆయన అంటున్నాడు, మేము ఉత్తరాలు రాసి మీ దగ్గర నుంచి నమ్మకస్తుని పంపిద్దాం, అవసరమైతే నేను కూడా వెళ్తాను. అంటే డబ్బుని కూడబెట్టడం విషయంలో ఎంత ఖచ్చితంగా ఉన్నాడో ఆ డబ్బుని నమ్మకంగా అందించే విషయంలో కూడా అంతే ఖచ్చితంగా వివరించేవాడిగా ఉంటున్నాడు. డబ్బు వ్యవహారాల దగ్గర చాలా నిర్దిష్టంగా, చాలా నిర్దోషిగా ఉండడము పరిచర్యలో చాలా కీలకమైంది. ఎందుకంటే ఆ పరిస్థితిలో, ఆ పరిధిలో సరిగ్గా లేకపోతే సులువుగా మనం త్రోసివేయబడగలము. 5వ వచనం నుంచి ఆయన అంటున్నాడు, నేను మాసిదోనియాకైతే వెళ్ళాలి, వెళ్ళేటప్పుడే నేను గనుక మిమ్మల్ని కలిస్తే కొద్దిసేపే నేను మీతో ఉండగలను, కానీ మాసిదోనియాకి వెళ్ళిపోయి తిరిగి వచ్చేటప్పుడు మీతో పాటు ఉంటాను. అవసరమైతే ఒకవేళ కుదిరితే చలికాలం అంతా మీతో పాటే ఉంటాను అని అంటున్నాడు. ఎందుకంటే నేను మీ దగ్గరకు వచ్చినప్పుడు నేను ముందు ఎక్కడికి వెళ్ళినా, ప్రభు నన్ను ఎక్కడికి తీసుకెళ్ళినా మీరు నన్ను నా మార్గంలో పంపించొచ్చు అని చెప్తున్నాడు. తన అక్కరని
వాళ్ళ దగ్గరకొచ్చినప్పుడు వాళ్ళు ఎలా దేని కొరకు సిద్ధపడాలో ఆయన ముందే చెప్తా ఉంటున్నాడు. ప్రీ ప్లాన్డ్‌గా ఆయన ఉంటా ఉంటున్నాడు. ఎఫెసు పట్టణం గురించి చెప్తూ అంటున్నాడు. ఎఫెసు పట్టణానికైతే వెళ్ళి పెంతెకోస్తు వరకు అక్కడే ఉంటాను. ఎందుకంటే అక్కడ చాలా అద్భుతమైన ద్వారాన్ని ప్రభు తెరుస్తా వచ్చాడు. విరోధాలున్నాయి ఒక పక్కన. ప్రభు తెలిసిన ద్వారం అంటే విరోధాలు లేకుండా, శ్రమ లేకుండా అంత భద్రతలో జరిగితేనే ప్రభు తెలిసిన ద్వారము అని అనుకోనవసరం లేదు. కొన్నిసార్లు విరోధాలు, కొన్నిసార్లు ఇబ్బందులు ఉన్నప్పటికీ వాటన్నిటి వెనకాల కూడా ప్రభు తన ద్వారాలు తెరిసి ఉండొచ్చు అని మనం గమనించాలి. కనుక ప్రభు తన ద్వారము తెరిసి ఉండొచ్చు. ఆ ద్వారంలో ప్రవేశించడము మనం చేయాల్సిన పని. అందుకే ఈయన అంటున్నాడు, ఎఫెస్‌లో పనుంది, నేను అక్కడికి వెళ్తున్నాను అని అంటున్నాడు. ఈయన ఖచ్చితమైన ఒక పని మీద ఉంటా ఉంటున్నాడు. కొరింథీ సంఘాన్ని కూడా ఒక పని మీద ఉండమని చెప్తా ఉంటున్నాడు. క్రైస్తవులందరూ కూడా ఒక నిర్దిష్టమైన పని మీద పిలువబడతా వచ్చిన వాళ్ళు. అందుకనే అపోస్తల కార్యాలు 20 అధ్యాయం 24 ఆయన అంటున్నాడు, ప్రభువు నన్ను ఏ పని కొరకైతే పిలిచాడో ఆ పని నేను నమ్మకంగా చేసుకుంటా ఉంటున్నాను. ప్రభు మనకిచ్చిన పని చేయడం చాలా కీలకమైంది. యోహాను సువార్త 17 అధ్యాయంలో యేసు ప్రభువారు చెప్తా ఉంటున్నారు, తండ్రి నువ్వు నాకు ఇచ్చిన పని పూర్తి చేశాను, తద్వారా నీకు మహిమ తీసుకొని వచ్చాను. కనుక ఆయన తండ్రికి మహిమ తీసుకొని రావడానికి దేవుడు తనకిచ్చిన పని పూర్తి చేస్తా వచ్చాడు. ఇది చాలా కీలకమైన విషయము. ఆ తర్వాత ఆయన అంటున్నాడు, తిమోతి మీ దగ్గరికి వస్తే మీరు సిగ్గుపరచొద్దు, చిన్నోడు కదా అని మీరు సిగ్గుపరచొద్దు, కానీ తిమోతిని బలపరచండి. తిమోతిని తనకు కావాల్సినవన్నీ ఇచ్చి మరలా నా దగ్గరకు పంపించండి, సహోదరులతో పాటు పంపించండి. తిమోతి తన పని మీద ఉన్నాడు, నేను నా పని మీద ఉన్నాను. అపోలో గురించి చెప్తూ, నేను అపోలో వద్దామనుకున్నాం, కానీ అపోలో ఇప్పుడు రానన్నాడు, తనకు వేరే పని ఉంది. అంటే వీళ్ళందరూ ప్రభు యొక్క పనిలో చాలా కీలకంగా నిమగ్నమైపోయి ఉంటా ఉంటున్నారు. క్రైస్తవులుగా మనము సమయం వృధా చేసుకోవడానికి మన దగ్గర సమయమే లేదు. మనము ఉన్నదంతటితో ప్రభుని సేవిస్తూ, ప్రభు కొరకే పెట్టుబడి పెట్టుకుంటూ, ఆయనలో తృప్తిగా ఉంటూ, ఆయన పనిలో నిమగ్నమయ్యే వారంగా ఉంటున్నాం. ప్రభుతో సంబంధం కంటే ఆయన పని ఎప్పుడు ఎక్కువ కాదు. కానీ ప్రభుతో తృప్తిగా ఉన్న తర్వాత ఖచ్చితంగా మనకొక పని కూడా ఉంటుంది అని అంటున్నాడు. అప్రమత్తంగా ఉండండి, స్థిరంగా ఆ విశ్వాసంలో నిలబడి ఉండండి, ధైర్యంగా ఉండండి, బలంగా ఉండండి, ఏం చేసినా ప్రేమతో చేయండి. వెటికి ఆయన ఈ పత్రిక అంతా రాసి వీటిలన్నిటికీ కేంద్రం ప్రేమ అని చెప్తా ఉంటున్నాడు. కనుక ప్రేమలో భాగాలే విశ్వాసం, ప్రేమలో భాగమే ధైర్యం, ప్రేమలో భాగమే తెగింపు. ఈ ప్రేమని కలిగి ఉండండి. మీరు ఏం చేసుకున్నా ప్రేమతో చేయండి అని చెప్తున్నాడు. స్టెఫెనస్ ఇంటి వాళ్ళు అని అకయ్య ప్రాంతంలో మొదట ప్రభుని తెలుసుకున్న వాళ్ళు. ఈ అకయ్య అనేది రోమన్ ప్రావిన్స్, ఇది రోమీయుల యొక్క జిల్లా లాంటిది. దానికి రాజధాని పట్టణమే కొరింథు పట్టణం. కనుక అక్కడ ఉంటున్న ఈ స్టెఫెనస్ వాళ్ళ ఇంటి వాళ్ళు బహుగా నాతో ప్రయాసపడ్డారు, చాలా కష్టపడ్డారు. కనుక అట్టి వారిని మీరు ఆదరించండి, అటు వారికి కృతజ్ఞులై ఉండండి, అటు వారికి లోబడండి అని చెప్తా ఉంటున్నాడు. ఆ తర్వాత అంటున్నాడు, స్టెఫెనస్, ఫార్చునస్, అకైయస్ వీళ్ళందరూ నన్ను చాలా ఆదరిస్తూ వచ్చారు, వారితో పాటు నిలబడండి, ఎందుకంటే వాళ్ళు నా ప్రాణానికి సేద తీర్చిన వారుగా ఉంటున్నారు. ఇక్కడ పౌలు చాలా మహాభక్తుడు, ఉన్నతమైన అపోస్తులుగా ఉన్నాడు. కానీ ఇక్కడ ఉంటున్న సామాన్యమైన వాళ్ళు, వీళ్ళు ఆయన ప్రాణాన్ని సేద తీరుస్తూ వచ్చారు. కనుక ఇట్టి వారిని గుర్తించండి అని చెప్తా ఉంటున్నాడు. ఎవ్వరికైనా కానీ అక్కర ఖచ్చితంగా ఉంటుంది. అక్కర్లేని మనిషి భూమి మీద ఎవ్వరు ఉండరు. కనుక మనకి ఆత్మీయ మేలు కలిగించే వాళ్ళ అక్కర్ని గుర్తుపట్టాలి. కొన్నిసార్లు భౌతికమైన అక్కర, కొన్నిసార్లు ఆర్థికమైన అక్కర, కొన్నిసార్లు మానసికమైన అక్కర, కొన్నిసార్లు ఆత్మీయమైన అక్కర్ల, కొన్నిసార్లు ఆదరణ అనే అక్కర. మెట్టుకి మనం ఏదైతే ఆత్మీయంగా పొందుతున్నామో అట్టి వారి అక్కర కూడా తీర్చమని పౌలు ఖచ్చితంగా చెప్తున్నాడు. ఆ తర్వాత పౌలు అంటున్నాడు, ఒకరినొకరు పరిశుద్ధమైన ముద్దు పెట్టుకోండి అంటున్నాడు. ఇది ఆ ప్రాంతంలో వాళ్ళు ఒకరినొకరు కలుసుకునే వందనాలు చెప్పుకునే విధానం కాబట్టి ఇది కల్చరల్ స్టేట్మెంట్గా, ఆనాటి సంస్కృతి పరమైన, ఆనాటి వాళ్ళ అలవాటు పరమైన మాటగా చూడొచ్చు. ఆ తర్వాత అన్నాడు, పౌలుని నేను నా సొంత చేతితో రాస్తాను. ఎందుకంటే కొంతమంది అపోస్తులు కానివారు మేము అపోస్తులం అని బయటకు వచ్చారు, కొంతమంది పౌలు పేరిట ఉత్తరాలు రాసేస్తూ ఉంటున్నారు. కనుక పౌలు తన సంతకం లాగా ఇది నా చేతితో రాస్తున్నాను అని అంటున్నాడు. ఆ తర్వాత అంటున్నాడు, ఇదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12లో ఆయన అంటున్నాడు, దేవుని ఆత్మ వలన యేసు శాపగ్రస్తుడని విచ్చలవిడిగా ఎవరు అనరు. కాబట్టి ఎవరైనా యేసు మీద ప్రేమ లేకపోతే వాడు శాపగ్రస్తుడగును గాక అని అంటూ చివరికి వాళ్ళందరినీ ఆదరిస్తూ అంటున్నాడు, కృపయు సమాధానం నిత్యం మీతో ఉండండి, నేను మిమ్మల్ని ప్రేమిస్తూ ఈ పత్రిక రాస్తున్నాను అంటున్నాడు. వాళ్ళల్లో ప్రేమ ఆయన పెంచడానికి ప్రయత్నం చేశాడు. ఒకరితో ఒకళ్ళు ప్రేమ గుండమని చెప్పాడు, పరిచారకులకి ప్రేమ చూపించమన్నాడు. చివరికి పౌలు కూడా సంఘం మీద ప్రేమతో ఈ పత్రికను రాస్తూ ఉంటున్నాడు.
ప్రియ తండ్రి, నమ్మకమైన దేవా, ఇలాంటి శ్రేష్టమైన విధానంలో ఈ పత్రికలాగా మేము ప్రేమతో దేవా పెట్టుబడి పెట్టడానికి నీ పనిలో సాగడానికి సహాయపడుతున్నామని యేసు ప్రభు మా రక్షకుడి నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.